తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం ఉదయ్ కృష్ణారెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించిన, బ్లాక్మెయిల్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసు విచారణను తెలంగాణ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఈ కేసులో ఎవరూ ఊహించని సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో మరొక మహిళా ఐపీఎస్ అధికారి పేరు కూడా వినపడుతోంది. అసలు విచారణలో పోలీసులకు ఎలాంటి షాకింగ్ ఆధారాలు దొరికాయి, ఈ కొత్త ట్విస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. హైదరాబాద్ సిటీ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తోంది. తోటి బ్యాచ్మేట్ ను శారీరకంగా, మానసికంగా వేధించాడు అనే అభియోగాలతో అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డి కిరాతక ప్రవర్తనను బయటపెట్టేందుకు డీసీపీ లావణ్య నాయక్ నేతృత్వంలోని పోలీస్ బృందం రంగంలోకి దిగింది. అయితే తాజా దర్యాప్తులో పోలీసులకు లభించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉదయ్ కృష్ణారెడ్డికి కేవలం ఈ బాధితురాలితోనే కాకుండా మరో మహిళతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ మహిళ కూడా పోలీస్ అకాడమీకి చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి కావడం ఇక్కడ గమనార్హం. దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం ఈ వ్యవహారంలో కర్ణాటక క్యాడర్కు చెందిన ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి పేరు తెరపైకొచ్చింది. ఉదయ్ కృష్ణారెడ్డి సదరు మహిళా అధికారితో విపరీతమైన సన్నిహిత సంబంధం కొనసాగించాడని, ఆమెను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ పోలీసులు కర్ణాటకకు చెందిన ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి యొక్క భర్తను పిలిపించి అతని నుంచి కీలకమైన వాంగ్మూలాన్ని సేకరించారు. అసలు వారి మధ్య ఏం జరిగింది, ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెను ఎలా ఇబ్బంది పెట్టాడు అనే విషయాలపై భర్త ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు కేసులో అత్యంత కీలకంగా మారింది. ఇక్కడే మరో సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఉదయ్ కృష్ణారెడ్డి సదరు కర్ణాటక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారికి సంబంధించిన వ్యక్తిగత మొబైల్ ఫోన్ ను బలవంతంగా లాక్కున్నాడు అనే విమర్శలున్నాయి. అయితే పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఫోన్ లాక్కున్న మాట వాస్తవమే అని, అందుకు సంబంధించిన సాంకేతిక మరియు ప్రత్యక్ష ఆధారాలను కూడా పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై సదరు బాధితురాలు పోలీసులకు లిఖితపూర్వకంగా కాకుండా మౌఖికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ కొత్త కోణం బయటపడడంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై మరికొన్ని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. కేవలం ఈ ఇద్దరు మహిళా అధికారులే కాకుండా అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి విపరీతమైన కోపంతో, వింత ప్రవర్తనతో ప్రవర్తించేవాడని తెలుస్తోంది. అతని యొక్క సైకో లాంటి యాటిట్యూడ్ వల్ల, కోపతాపాల వల్ల అకాడమీలో ఉన్న కొంతమంది తోటి ట్రైనీలు తీవ్రమైన మనోవేదనకు, మానసిక ఒత్తిడికి గురైనట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. రూల్స్ నేర్పించాల్సిన ఒక ఐపీఎస్ అధికారి కాబోతూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని త్వరలోనే పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ రాసలీలలు మరియు బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంలో మరిన్ని సంచలన నిజాలు బయటకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు. బాధ్యతాయుతమైన ఐపీఎస్ పదవిని చేపట్టాల్సిన వ్యక్తి ఇలాంటి వివాదాలు, నేరారోపణలో చిక్కుకోవడం నిజంగా దురదృష్టకరం.